హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిటీ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే ఒక యోగి తాత అనే టెంపుల్ అయితే మనకి దగ్గరలో ఉందండి. ఆ టెంపుల్ అసలు ఎలా ఉందంటే ఆయన చాలా మహిమలు గల తాత అన్నమాట. ఆయనకు పూర్వం కూడా చాలా మహిమలు ఉన్నాయన్నమాట. వెళ్ళి తెలుసుకుందాం. నీలంపాటి అమ్మవారి నుంచి మనకి దుర్గి ఎండింగ్ లో మనకి ఈ దేవస్థలం అని ఉంటుంది. 2 కిలోమీటర్స్ లోపలికి వస్తే మనకి ఇక్కడ కూడా చాలా ప్రత్యేకమైన దేవుడు ఉంటాడండి. ఈయన పేరు శివుడు అండి. శివుడు కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాడు. చూడండి, ఈయన కూడా చాలా మహిమలు గల స్వామి, కాకపోతే ఎక్కువ పాపులర్ అనేది కాలేదు. ఈ దేవుడు కూడా మనకి చాలా మహిమల గల తండ్రి అండి. కాకపోతే ఏంటంటే మనకి ఈ ప్రదేశం మొత్తం దట్టమైన అడవి ప్రదేశం కాబట్టి ఎక్కువ పాపులర్ కాలేదన్నమాట ఈ దేవుడు మాత్రం. ఈయన కూడా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అది కూడా సోయాన పంతులు గారితో మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మనకి శ్రీ బ్రహ్మనామద ఆలయం ఉందండి. ఇక్కడ కూడా పక్కనే దేవుడు పక్కనే మనకైతే అమ్మవారు కూడా ఫ్రీగా దర్శనం అవుతుంటారు. చూడండి ఎంత బాగుందో. అమ్మవారు కూడా పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారు కూడా చాలా మహిమగల గల తల్లి అన్నమాట. మనం కూడా పంతులు గారు వచ్చాక పంతులు గారితో ఈమె చరిత్ర ఏంటి, అసలు ఎక్కడ సోయాన నిలిచారో, ఎలా నిలిచారో అనేది మనం పంతులు అన్నది తెలుసుకున్నాం. ఓం శ్రీ మాత్మోదయ నమః. ఓం శ్రీ గ్రహపీడ నివారణాయ నమః. ఓం శ్రీ భవన సంవత్సరాయ నమః. ఓం శ్రీ పంతంతరూపాయ నమః. ఓం శ్రీ దయామయాయ నమః. ఓం శ్రీ భక్త సులభాయ నమః. ఓం శ్రీ దయాహృదయాయ నమః. ఓం శ్రీ రామయోగి యోగీశ్వరాయ నమః. రామయోగి తాత ఆపద్బంధుడు, అనాథరక్షకుడు, యోగి యోగీశ్వరుడు, సంకల్ప సిద్ధి స్వరూపుడు, అందరు ప్రజల సందృష్టి గలవాడు. స్వామికి జాతి మత కుల విశేషణ భేదం లేదు. స్వామి దయామయుడు, భక్త సులభుడు, జయ త్రిపుర సుందరి అన్న వారి జన్మే ధన్యము. తాతని మనసా వాస కలిసిన వారికి తీరని కోరిక అంటూ లేదు. సంతానం లేని వారికి సంతానం, గాలి ధూళి, పీడ, పిశాచి, గ్రహబాధలు, ప్రాంతాల బాధలతో బాధపడే వారిని తాతగారి సన్నిధానం చేరిన సర్వ సభ్యులపై సకల సంపదలు అష్టైశ్వర్య భోగభాగ్యానికి చూపిస్తూ సంతానం లేని వారు ఈ సన్నిధానాన్ని చేరి సంతాన ఫలాన్ని పొంది ఏగయ్య, ఏగమ్మ, ఏవిత, యోగీశ్వర అనే నామకార్థంతో వెలుస్తున్నది. తాతగారు పుట్టింది గొల్లైపల్లి గ్రామం. త్రిపురాంతకము దగ్గరలో గొల్లైపల్లి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో తాతగారు సొంత నివాసం. తాతగారు పుట్టగానే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. చిన్న పిల్లగాన్ని తీసుకొని తల్లిగారు అక్కడి నుంచి బయలుదేరి త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానానికి వచ్చింది. ఆ దేవస్థానంలో 9 సంవత్సరాలు బాలుని పెద్ద చేసింది. మహాకరువు వచ్చింది. ఆ కరువు రాగానే ఈ బాలుని ఎలా నేను బతికించాలనే మనోవేదంతో పొట్టపాటి నుంచి ఆ తల్లి ఆ యొక్క ఈయన పేరు రామయ్య అనే ముద్దుగా పెట్టుకుంది. తల్లి రామయ్య అనే పేరు ముద్దుగా పెట్టుకుంది. ఆ పొట్లపాడు గ్రామం నుంచి పొట్లపాడు గ్రామం కుచ్చేరు నుంచి పొట్లపాడు గ్రామం చేరింది. అక్కడ పోసం చెట్టు గారి ఇంట్లో వాళ్ళకి చాలా ఆవులు, మేకలు, గొర్రెలు ఉన్నాయి. అక్కడ వాళ్ళ ఇంట్లో నివాసం పిల్లగాడిని చెప్పింది. అయ్యా, ఈ పిల్లగాడిని నేను బతికేయటానికి చాలా కరువు బాధల్లో ఉన్నాను, నా దినం గడపటమే కష్టంగా ఉన్నది అంటే, అమ్మ మాకు చాలా ఆవులు భుజవాలు ఉన్నాయి, మరి వాటిని మేపటానికి మేము ఉంచుకుంటామని చెప్పి వాళ్ళు పోసం శెట్టి వాళ్ళు ఈ రామయ్యని తీసుకెళ్లారు. అక్కడి నుంచి అక్కడ మేత లేక మహాకరువుతో బాధపడుతుంటే కలా ఎక్కడ జవాలకి మేత ఉందని ఆ యొక్క యాదవులు ఎతగ్గా గుత్తికొండ గ్రామంలో గుత్తికొండ బెల్లంలో నీళ్లు గాని మేత గాని మొత్తం సమృద్ధిగా ఉన్నది, ఏ ఇబ్బంది లేదని అక్కడ ఉన్న ప్రజలు మొత్తం, అక్కడ ఒక 10 మంది ప్రజలు మొత్తం కలిసి వాళ్ళ జవాలు వాళ్ళ యొక్క కావలసిన ఆహార మెటీరియల్ మొత్తం తీసుకొని గుత్తికొండ బెల్లం చేరారు. గుత్తికొండ బెల్లము మహాపుణ్యక్షేత్రము. మహామునులు, యోగులు, యోగీశ్వరులు, గంధర్వులు ఉండే మహాపుణ్యక్షేత్రం. గుత్తికొండ బెల్లం చేరిన సర్వ పాపాలు పోయి సర్వ జబ్బులు పోతాయి. ఇప్పుడు కూడా మహా ఋషులు, ఋషేశ్వరులు, గంధర్వులు ఉన్నారు గుత్తికొండ బెల్లంలో. అప్పుడు తాతగారు లోపలికి వెళ్ళి ఈ యొక్క జవాలు కాసుకునే వాళ్ళకి నీళ్లు తేటానికి లోపలికి పోవటానికి ఎవరికి ధైర్యం చాలా. 9 సంవత్సరాల బాలుడు రామయ్య
నేను వెళ్ళి గుత్తికొండ బెల్లంలోకి వెళ్ళి మీకు కావాల్సిన నీళ్లు తీసుకొస్తానని ఒక పంటి తీసుకొని, అప్పట్లో పంట్లు బాణలు లేవు, కొండలు అన్నమాట. ఆ ఒక కాగడా తీసుకొని లోపలికి వెళ్ళి రోజు ఈ దివాలలో కావలసిన నీళ్లు తీసుకొని ఇస్తున్నాడు. నా తర్వాత ఒక వారం రోజులు పోయినాక, రామయ్య నీ జవాలు కూడా మేమే కాస్తాము, ఉదయం సాయంత్రం నీళ్లు తీసుకొచ్చి చెప్పు మాకు అంటే, సరే నాయన అన్నాడు. నాయన గారు ఉదయం సాయంత్రం, రామయ్య ఉదయం సాయంత్రం నీళ్లు తీసుకొచ్చి పైన శివాలయం దగ్గర కాలు మీద కాలు వేసుకొని అన్నం ఆహారం లేకుండా కూర్చునేవాళ్ళు. ఈ ప్రజలు ఉండి, రామయ్య నువ్వు భోజనం చేయట్లేదు, అన్నం తింటలేదు, నా ఆకలి ఎప్పుడు కావాలమ్మా అని నవ్వుతూ చెప్పేవాడు తాతగారు. సరే, ఒక టైం ఆసన్నమైంది, ఒక గడి ఆసన్నమైంది. తాతగారు చిరునవ్వులతోటి ఆ రోజు ఇంకా, అమ్మా నేను పోయి నీళ్లు తీసుకొస్తానని ఒక కాగడ తీసుకొని పంటి తీసుకొని లోపలికి వెళ్ళటంతో మహామునీశ్వరులు నలుగురు ప్రసన్నమైనరు. ప్రసన్నమయ్యి, రామయ్య నీ రాక కోసం మేము ఇక్కడ సూక్ష్మాది సూక్ష్మాలు నీకు మేము దర్శనాన్ని ఇస్తున్నాం నాయన అని నలుగురు మహామునీశ్వరులు, రామయ్య నువ్వు కానర జన్ముడివి, నిన్ను మనస్ఫూర్తిగా ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ బాధలు పోతాయి, వాళ్ళలో ఉన్న జబ్బులు పోతాయి అని ఒక మహానుభావుడు వరం ఇచ్చిండు. ఇంకొక మహానుభావుడు ఏం వరం ఇచ్చాడు, రామయ్య ఎవరైతే సంతానం లేక ఎంతో మనోవేదంతో బాధపడుతుంటారో నీ సన్నిధానానికి చేరి నిన్ను సేవ చేసిన వారికి సంతాన ఫలాన్ని ఇచ్చి నీ పేరు నీ యొక్క నామకర్దాన్ని పెట్టుకుంటారు రామయ్య అని ఇంకో మహానుభావుడు వరం ఇచ్చాడు. ఇంకొక మహానుభావుడు ఏమని వరం ఇచ్చాడు, రామయ్య నువ్వు భూమి మీద తిరిగే పని లేదు, ఎక్కడ గంగ ఉంటే అక్కడ గంగలో మునిగి నువ్వు ఎక్కడ తేలాలంటే అక్కడ తేలుతావని ఇంకొక ఆయన వరం ఇచ్చాడు. ఇంకొక ఆయన ఏం వరం ఇచ్చాడు, రామయ్య నువ్వు ఆత్తుల కష్టాలు తీర్చే ఆపద్ బాంధవుడు, ప్రతి ఒక్క గ్రామంలో ఎన్నెన్ని దప్పులుండా తీసేసి పొట్టపాడు గ్రామమునందు జీవ సమాధి నందు నిష్ఠాగరిష్ఠుడిపై జీవ సమాధి అయితావు సదాస్తు అని నలుగురు 4 ఉపదేశాలు చేశారు. ఆ క్షణంలోనే తాతగారు జై త్రిపుర సుందరి మాయా నిజం అని ఆ గుత్తికొండలో బెల్లంలో మునిగి త్రిపురాంతకు చెరువు అమ్మవారి దగ్గర తేలి గ్రామంలో ఇక మాయామూర్తి వస్తుందంటే ప్రజలు ఇళ్లలో కలుపులు వేసుకొని పిల్లలు లాక్కపోయి పట్టాలలో ఎద్దులకి కూడా లోపలికి పోకుండా గళ్ళు పెట్టుకునే వాళ్ళు. తాతగారు నిలబడి చూస్తా ఉండు, ఎద్దు వస్తా ఉంది, ప్రజలు మొత్తం తాతయ్య అది పొడుసుద్ది నిన్ను, నా ఇంట్లో పోదామని ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు అంటుంటే తాతగారు చిరునవ్వు నవ్వుతూ నిలబడిపోయిండు. ఆంబోతు వచ్చేసింది, ఇంకొంచెం దగ్గరకు వస్తుంది, తాతయ్య నిన్ను పొడుసుద్ది రా అంటుండు. ఆయన కదలలేదు. ఆంబోతు వచ్చి నిలబడి కాలు దువ్వుతుంది. కాలు దువ్వుతుంటే కల్లా తాతగారు ఇంకా నువ్వేందే మనసు మార్చుకోమ్మా అన్నాడు. గంగిరెద్దుగా మారి అంతే శాస్త్రాలు నమస్కారం చేసి తాతగారి దగ్గరే ఆ ఎద్దు అంతే పడుతుంది. ఆ రోడ్డాల నుంచి ఆ కొట్లపాడు గ్రామంలో పోతెద్దు భయమే లేకుండా పోయింది. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆ పోతెద్దు మీద బ్రహ్మాండంగా ఆడుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఈ లోపల ప్రజలు మళ్ళీ ఇంకొకటి గ్రహించారు, ఏనంతటి మహర్షి కదా, అంతలా కుడిసి ఆంబోతే మనసు మార్చుకోమనగానే మనసు మార్చుకుంది కదా, మనం అందరం కూడా పోయి తాతగారిని ఏదో ఒకటి అడుగుదాము, మనకు సమాధానం చెబుతాడని ప్రజలు మొత్తం ఒకటయ్యి, తాతగారు మాకు ఒక చిన్నది ఏదో ఒక్క చిన్నది మాకు దైవత్వం చూపి తాతగారు అంటే, నాయన ఏం కావాలా మీకు అని అంటే, నీకు నచ్చింది ఏదైనా మాకు చూపి నాయన, మేము నేను ఎల్లవేళ వేడుకుంటా ఉండగానే, సరే నాయన రేపు ఉదయం తూర్పు బజారు బాయిలో దిగి పడమట బజారు బాయిలో తేలుతానన్నాడు. ఆ గ్రామంలోనే పొట్టపాడు గ్రామంలోనే తూర్పు బజారు బాయిలో దిగి పడమట బజారు బాయిలో తేలుతానన్నాడు. ఈ మాట చెప్పగానే కుర్చేడు గ్రామం మొత్తం చుట్టుపక్కల మండలం కదిలిచిపోయింది. ఎద్దులు కట్టుకునే వాళ్ళు, కాలినడకను పోయేవాళ్ళు, ప్రజలు పొట్లపాడు మొత్తం కూడా నిండిపోయి ఉన్నారు, జన సమూహంలో నిండిపోయి ఉన్నది పొట్లపాడు. తాతగారు ఇంకా వచ్చేసాడు, అక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. తాతగారికి బ్రహ్మాండ గంధం పూసి బ్రహ్మాండంగా బుట్లు పెట్టి అన్ని ఎంతో వైభవంగా చూస్తున్నారు. ప్రజలు మొత్తం చూస్తుండగా ఈ బావిలో మునిగి ఆ బావిలో తేలిండు.
గజ ఈతగాళ్ళు అరే ముసలే దిగంగానే లోపల దాక్కుంటుండ్రా ఏం చేస్తున్నా ఎత్తకండి అని ఆయన లోపల ఎప్పుడైతే దిగిండో గజ ఈతగాళ్ళు దిగాడు. ఆయన అక్కడ లేడుగా, ఆ పనిలో దిగుతుండే. అక్కడ వాళ్ళు అక్కడ జన సమూహం అంగ తాతగారిని ఇంకా వంతనంగా ఒక పల్లకి కట్టుకొని ఆ పొట్లపాడు గ్రామం మొత్తం ఆ రోజు పండగతో నిండిపోయి ఉన్నది. జై త్రిపుర సుందరి మయా నిజం అనే పండగతో నిండి ఉన్నది. ఆ తదుపరి పొట్లపాడు ప్రజలు కుర్చేటికి కోడి పందాలకు ఇచ్చింది బాగా అప్పట్లో. నాయన తాతగారు పొట్లపాడు ప్రజలు ఎప్పుడైనా కూర్చోడు కోడి ముడుకు ఒక్కటి కూడా మేము తినలా, ఇచ్చిరాడమే గాని ఒక్క కోడి కూడా ఏనాడు మేము తినారమ్మయ్యా అన్నారు. ఈయన మోగ సైగతోటి ఏలెత్తి చూపించండు, ఆ పుంజుని వేయండి, తెల్ల పుంజుని పందెం అయిపోయింది అని ఏలు పెట్టి చూపించండు. పొట్లపాడు గ్రామం వాళ్ళు ఆనందమయంతో ఇంకా పందానికి వెళ్ళారు. కుర్చేడికి కత్తులు కట్టారు, కోడి పుంజును వదిలిపెట్టారు. తాతగారు చూపించిన కోడి పుంజు వరక ఎగిరట కొడితే తలకాలు కనిపించటల్లా, పెద్ద పెద్ద పుంజులు కూడా పడిపోతున్నాయి. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏనాడు లేదు ఈనాడు ఏందిరా అని ఆలోచిస్తే అక్కడ పొట్లపాడు గ్రామంలో ఒక అతను చెప్పాడు, అలాంటి అతను ఒంటి మీద వస్తూనే ఉండదు ఆ ముసలాయన చెప్పాడు. అందుకని మనం ఎప్పటికీ ఎన్నటికీ ఇంకా గెలవలేము పొట్లపాడు మీద అని తేల్చుకుంటూ తేలిపోయింది. తాతగారి మీద కుర్చేటోళ్ళు కక్ష కట్టాను. ఆ ముసలైన ఏ విధంగా నేను ఇబ్బంది పెట్టాలరా, ఏ విధంగా నేను మనం ఇచ్చేయాలరా అని ఆయన చేతిలో ఒక గంజాయి బుర్ర ఉంది. ఆయన గంజాయిగా తాగేది. అందరూ చూస్తున్నాగా యాపావు దొరికితే యాపావుకు, పచ్చిగడ్డి దొరికితే పచ్చిగడ్డి, ఆయనకి చేతికి ఏది గడ్డి దొరికితే అది తీసుకొని ఆ గొట్టంలో చేయి పెట్టగానే బొగ్గును మండి కావలసినంత పొగ వచ్చేది. ఎల్ల వేళ్ళ తాతగారి చేతిలోనే ఉంటది. దాన్ని గంజాయి బుర్ర అంటారు. ఏ విధంగా కేసు పెట్టాలరా ఈ తాతగారు మరి కూర్చోడోళ్ళు పోయినారు దర్శిలో. అయ్యా ఒంటి మీద వస్త్రం ఉండదు ముసలాయనకి, ఆయన చేతిలో ఎప్పుడు గంజాయి బుర్ర ఉంటది, మా ఊరు గ్రామం వచ్చి మా ఊర్లో పిల్లలను మొత్తం గంజాయి తాగి ఆగం చేస్తున్నారని కేసు పెట్టారు. ఆ కేసు పెట్టగానే ఆ దర్శి నుంచి ఎస్ఐ గారు వచ్చి, తాతయ్య గారు నీ మీద ఇట్లా కేసు పెట్టారు, నువ్వు రావాలంటే నాయన వస్తాను నాయన అని చిరునవ్వులతో నవ్వగానే పొట్లపాడి గ్రామం ప్రజలు ఆ యొక్క అప్పట్లో గ్రామంలో మున్సూబులు కర్ణాలు ఉండేవారు. మున్సూబు గారు, తాతయ్య మరి మనం ఒక ఎస్ఐ గారి దగ్గరికి ఒక కోర్టుకి వెళ్ళేది, మరి నీకు వస్త్రం లేకపోతే ఆయన దేవుడితో, జడ్జి గారంటే దేవుడితో సమానం, ఎస్ఐ గారంటే దేవుడితో సమానం, మనకి మరి చిన్న గోసిగుడ్డ పెట్టుకోవాలి తాతయ్య అంటే చిరునవ్వులతోటి ఆ కర్ణం గారు ఇచ్చిన ఆ గోసిగుడ్డ ఒక్క క్షణం ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. తాతగారు పోయిన పోలీస్ స్టేషన్ లో కూకుండు, నాయన నువ్వు రమ్మన్నావు నేను వచ్చా, నేను ఎంతవరకు ఉండాలో అంతసేపే ఉంటాను అన్నాడు. తలుపులు వాటంతటా అయ్యి తెరుచుకున్నాయి. తాతగారు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పట్లానే పొట్లపాడులో ఉన్నాడు. మనం తాళాలు వేస్తే ఈ తాళాలు ఎట్లా పోయాయి, తాతగారు ఎట్లా పోయాడు ఏందని ఎస్ఐ గారు అనుమానం వచ్చేసింది. మళ్ళీ పోయిండు. నేను కోర్టుకు రావాలి స్వామి అన్నారు. సరే మా తాతగారిని కోర్టుకు తీసుకొస్తామని ఆ పొట్లపాడు ప్రజలు మొత్తం కూడా ఏకమయ్యి దర్శి వెళ్ళారు. దర్శి వెళ్ళాక కోర్టులో నిలబడ్డాడు. ఆ కోర్టు మా మహానుభావుడు మేజిస్ట్రేట్ గారు కళ్ళతో చూసి, ఎవర్రా ఈయన మీద కేసు పెట్టింది, ఈయన డిసెంబరి మహా ఋషి యోగీశ్వరుడు, ఈయనమే కేసు పెట్టింది ఎవరని జడ్జి గారు కోపడ్డాడు. కోపడగానే ఈయన చిరు నవ్వుతుండు. ఆ గ్రామం ప్రజలు మళ్ళీ తాతగారు ఒక్క చిన్నది మళ్ళీ మాకు చూపించు, అమ్మవారిని చూపించని వేడుకున్నారు. అయ్యా మీరు ఆమె చూసే శక్తి మీ కాడ చాలదు అని తాతగారు చెప్పగా, అయినా తాత మేము చూడగలుగుతాం, మాకు మహిమ చూపించమని అనగానే ఒక్కసారిగా జై త్రిపుర సుందరి మాయా నిజం అన్నాడు తాతగారు చిరునవ్వులతోటి. ఎప్పుడైతే మెరిసిందో ఆ మెరిస్తే జనం ఎక్కడో అక్కడ పడిపోయారు. ఈయన శక్తి ద్వారా మొత్తాన్ని మళ్ళీ లేపిండు. లేపి తాతగారు నువ్వు అన్నట్టుగా మేము చూడలేకపోయామా, మెరుపుకే మేము చాలలేదు తాతగారు, మమ్మల్ని క్షమించు, ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాం తాతగారు అని ఆ రోజు నుంచి తాతని మనస వాస వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయన్ని దర్శించకుండా, ఆయనతో మాట్లాడకుండా, పిల్లగాడికి జ్వరం వచ్చినా ఇంకేదొచ్చినా ఆయన చేతితోటి ఆ కింద ఉన్న మట్టి అట్ట పెడితే ఆ జ్వరం పోయింది పో మాయా అంటాడు. ఆ జ్వరం బద్ది తలకాయ నొప్పి వచ్చింది అనుకో, పోయింది పో మాయా అంటాడు.
ఆయన ఏమంటాడు, జయ త్రిపుర సుందరి మాయా నిజం అంటాడు తాతగారు. ఆ ఒక్క మాటే మాట్లాడతాడు తాతగారు. ఈయన మహా దివ్య పురుషుడు. సంతానం లేదు, మనోవేదంతో బాధపడుతున్న వారు వచ్చి ఆయన సన్నిధానానికి చేరి ఆయనకి కావాల్సిన నీ మనసు పూర్తిగా నువ్వు పూజ చేసుకుంటే నీకు ఆత్మ సాక్షిగా తెల్లారుజామున ఆయన స్వప్నంలో కనిపిస్తాడు. స్వప్నంలో కనిపించినవంటే నీకు అమ్మాయి అబ్బాయి పుట్టిండే. ఎందుకంటే ఈ యొక్క మా నాన్నగారు ఈ దేవస్థానం కట్టించింది. నా తదుపరి నేను వచ్చాను. ఈ యొక్క దేవస్థానం కట్టించి 68, 69 సంవత్సరాలు అయింది ఈ దేవస్థానం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాకనే కనీసం ఒక 20 మందికి సంతానం కలిగింది. పుట్టరు అన్నోళ్ళకి ఒక 60-70 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అమెరికాలో ఉండే వాళ్ళు ఉండరు, ఎక్కడెక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు మొత్తం జాబ్ చేసుకుంటూనే ఉంటారు. ఆరోగ్యం బాగిన వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి నేనే ఏంది ఎట్లా ఉన్నది, ఏంది బాబు ఎట్లా ఉండదు అనుకునేవాడిని. ఎప్పుడైతే ఈ సన్నిధానంలోకి వచ్చారో అది ఏమైపోతుందో ఎడిపోతుందో మొట్టమాయం అయిపోద్ది. హ్యాపీగా సంతోషంగా వెళుతున్నారు ప్రజలు. ఆ విధంగా ప్రతి సంవత్సరం శివరాత్రి 3 రోజులు అనగా ఇక్కడ వైభవంగా తాతగారికి ఆరాధన జరుగుద్ది, అన్నదానం జరుగుద్ది, నైట్ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరుగుతాయి. ఆయనకి సేవ వైభవంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా తాతగారికి ప్రతి ఒక్కళ్ళు ఎవరి శక్తి కొలతో వాళ్ళు సహాయం చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా జరుపుతున్నారు. తాతగారిని మనసా వాస కలవండి, ఏ జబ్బులుండ పోతాయి. తాతను మనసు పూర్తిగా, తాత ఇదిగో నా కొడుకు ఉద్యోగం రాట్లా, ఇదిగో నా బిడ్డకి వివాహం కావట్లా, ఇదిగో నా కొడుకు ఈ విధంగా బాధపడుతుండు అని మీరు ఎవరైతే మనసు పూర్తిగా ఆయన్ని వేడుకుంటారో మీ కోరికలు ఆత్మ సాక్షిగా ఆయనే దగ్గరుండి తీర్చి మీ కోరికలకి ఆయనే సాక్షిభూతుడై నిలబడతాడు. అంత దివ్య పురుషుణ్ణి మనసా వాచ కొలవండి. మీ యొక్క జన్మని ధన్యం చేసుకోండి. చూస్తున్నారు కానీ మనకి మహిమల గల్ల తాతగారు, మనకి ఎన్నో మహిమలు ఉన్న స్వామివారు. మనం ఏమైనా ఆపదలు ఉన్నా సరే మీరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. వాకులు కూడా చెప్పబడతాయి, తప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ అయ్యారు, మాకు ఇంత మంచి తాతగారిని చరిత్ర మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. అసలు మీరు ఇక్కడనే ఉంటారా తాతగారు? ఎప్పుడు వెళ్ళవేళ ఈ సన్నిధానంలోనే ఉంటానమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. ఎవరో ప్రజలు వస్తూనే ఉంటారు, ఏదో పూజలు చేయించుకుంటారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు, గాలో దూలో పట్టిన వాళ్ళు, గ్రహాలతో బాధపడే వాళ్ళు, సంతానం లేని వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇక్కడ పూజలు చేసుకుంటుంటారు, నైవేద్యాలు చేసుకుంటుంటారు, తాతగారి మొక్కుబళ్ళు తీర్చుకుంటుంటారు. ఇక్కడ వాకులు చెప్పడం కూడా జరుగుతుంటదమ్మా. మీరు ఎక్కడుండి నేను చెప్పిన ఫోన్ నెంబర్కి మీరు మాకు ఫోన్ చేస్తే, మీరు నన్ను చూడకపోయినా నేను మీ గురించి మొత్తం మీకు నేను డీటెయిల్స్ ఫోన్ ద్వారా కూడా మొత్తం తెలియపరుస్తా. తాతగారి దగ్గర రావాలా మీరంటే మీరు కంపల్సరీగా రావాలా. ఏదన్నా ఉంటే తాతగారి దగ్గర వస్తే అయ్యే తీసేయటం ఆయన శక్తి ద్వారా ఆయనే తీసేస్తుంటాడు. ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు అన్ని సమకూర్చే మహానుభావుడు ఆయన. అందుకని అమ్మ మీకు ఒక నేను నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు ఎవరైనా ఎక్కడుండే సరే, మీరు ఎంత ఆర్థిక బాధల్లో ఉండి ఒక్కసారి నాకు ఫోన్ చేస్తే మీకు ఏ వల్ల ఏ ఇబ్బంది వస్తుంది, ఏ ఆరోగ్యం వస్తుంది, ఎక్కడ ఏ బాధ వస్తుంది అని నేను స్వయంగా నాకు తాతగారు తెలియపరుస్తుంటాడు. మీకు మీ బాధలు మొత్తం నేను తెలియపరుస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అయ్యారు. మాకు ఇంత మంచి తాత ఉన్నారని కూడా మాకు తెలియదు, ఇన్ని మహిమలు ఉన్నాయని కూడా మాకు తెలియదు. ఇవన్నీ మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. అందుకని అమ్మ ఫోన్ నెంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9552122829. ఈ ఫోన్ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే ఈ యొక్క దేవస్థానానికి అధిపతిని నేనే, పూజారిని నేనే వాక్కులు చెప్పడం కూడా జరుగుతుంది. అందుకని మీరు నాకు ఫోన్ చేసిన ఎలా మీకు నేను ఈ మంచి చెడు మొత్తం కూడా మీకు తెలియపరచగలవాడని నేను. చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.